నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ రేవ్. దిస్ ఈస్ తేజస్వి. ఈరోజు T20 వరల్డ్ కప్ జరుగుతోంది. అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. న్యూజిలాండ్ అలాగే ఇండియా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అది కూడా ఇండియాలోని సొంత గడ్డపైన జరుగుతుంది. తప్పకుండా ఇండియా విన్ అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతృతగా చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఎలా ఆడుతుంది మ్యాచ్ అని చెప్పి అంతే ఉత్కంఠగా మ్యాచ్ కూడా జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి మనతో పాటు డ్రైవ్లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ ఇల్లందుల రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ గారు నమస్తే అండి. రాంప్రసాద్ గారు చెప్పండి, మీరు మ్యాచ్ చూస్తూనే ఉండుంటారు, ఎలా ఉండబోతుందంటారు? మొదటిసారిగా ఇండియా మన సొంత గడ్డ పైన ఆడుతూ ఉంది, ఎలా ఉండబోతుందంటారు? డెఫినెట్ గా ఒక థ్రిల్లింగ్ ఫైనల్ ఉంటుంది. ఎందుకంటే న్యూజిలాండ్ వాళ్ళు కూడా అంత ఈజీగా వదిలిపెట్టారు. మనం ఎంతగా మరి టార్గెట్ చేస్తే వాళ్ళు అంతగా దాన్ని ప్రయత్నించడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నం చేస్తారు. బట్ ఇది ఏంటంటే చాలా పెద్ద స్టేడియం. సో ఈ పెద్ద స్టేడియం లోపల ఎక్కువగా అంటే 200 అబౌవ్ రన్స్ చేస్తే మాత్రం అటు ఆపోనెంట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన బౌలింగ్ లో కూడా వనరులు చాలా బాగున్నాయి. మొదటి అంటే లాస్ట్ మ్యాచ్ లో మనం కొంచెం తడబడ్డాం, పొరపాటు చేశాం. సో అలాగే అక్షర్ పటేల్ కూడా ఒక ఓవర్ ఉండగా కూడా మనం దుబేకి ఇచ్చి లాస్ట్ ఓవర్ లో ప్రెషర్ మన మీద తీసుకున్నాం. సో అలాగే ఫీల్డింగ్ కూడా అంటే మనకు చిన్న గ్రౌండ్, ఇది చాలా పెద్ద గ్రౌండ్. సో దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే 220 రన్ చేస్తే మాత్రం కొద్దిగా చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది చేజింగ్ టీం. సో టాస్ గెలిచి మరి న్యూజిలాండ్ బౌలింగ్ తీసుకోవడం నాకు ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఎందుకంటే ఇండియా బ్యాటింగ్ బలోపేతంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా సంజు శాంసన్ అంత అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అంత అద్భుతమైన ఫామ్ లో ఉన్నప్పుడు సంజు శాంసన్ తట్టుకోవడం చాలా కష్టం. అలాగే ఇషాన్ కిషన్, అలాగే ఈ రోజు మరి అభిషేక్ శర్మ దుమ్ము దులిపాడు. సో ఈ విధమైన పరిస్థితి లోపల మరి వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. బట్ ఇండియా మాత్రం ఒక మంచి రన్స్ చేస్తుంది. మేబీ 250 అబౌవ్ రన్స్ మాత్రం చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన ఏదైతే ఉందో గ్రౌండ్లో వచ్చేటప్పటికి మట్టి కూడా ఎర్రమట్టి అలాగే నల్లమట్టి రెండు మిక్స్ అయిపోయి ఇది బ్యాటింగ్కి అంటే రన్స్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి తెలుస్తోంది. మొదటగా మనకి బ్యాటింగ్ కూడా వచ్చింది కాబట్టి అది ఎంతవరకు మనకి యూజ్ అయ్యే అవకాశం ఉంటుందంటారు, ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? సో అట్లా అని ఏం లేదు, బౌన్స్ కూడా వికెట్ మీద ఎక్కువగా ఉంది. ఫాస్ట్ బౌలర్ కూడా రాణించే అవకాశం ఉంది. సెకండ్ లోపల మీకు చూడండి, మీకు పవర్ ప్లేలో ఖచ్చితంగా వికెట్ తీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవర్ ప్లేలో స్వింగ్ కూడా లభిస్తుంది. అంటే కొత్త బాల్తో స్వింగ్ చేసే బౌలర్ ఉన్నారు. అటు హర్షదీప్ సింగ్ ఉన్నాడు, అటు హార్దిక్ పాండ్యా వికెట్ తీస్తున్నాడు. మేబీ ఈ రోజు ఏమైనా స్పెషల్ గా మరి చూస్తే బుమ్రా పవర్ ప్లేలో బౌలింగ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే సునీల్ గవాస్కర్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాడు ఒక ఓవర్ 2 ఓవర్లు. ఎందుకంటే అలన్ చాలా ఫామ్ లో ఉన్నాడు, సిఫర్ట్ చాలా ఫామ్ లో ఉన్నారు. సో వాళ్ళు ఎందుకంటే దుర్భేద్యమైన బ్యాటింగ్ వాళ్ళ సొంతం. ఎందుకంటే రచిన్ రవీంద్ర అలాగే మనతోని మాత్రమే ఎక్కువగా ఆడే గ్లెన్ ఫిలిప్స్ అలాగే మిచెల్ శాంతనర్ వరకు కూడా మనతో అద్భుతంగా ఆడతారు. అలాగే మిచెల్ మనతో అద్భుతంగా చెలరేగుతాడు. ఈవెన్ రాస్ స్టీల్స్ తో కూడా అద్భుతంగా చెలరేగాడు. సో న్యూజిలాండ్, ఎస్పెషల్లీ న్యూజిలాండ్ అంటేనే ఎక్కువగా మనకు ఫిలిప్స్ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా ఇండియాతో పర్ఫామ్ చేసే ప్లేయర్స్ వీళ్ళు. సో డెఫినెట్ గా ఒక టఫ్ సిచ్యువేషన్. అంటే ఇంకోటి ఏంటంటే ఈ పిచ్ తో సంబంధం ఏం లేదు. ఎందుకంటే పిచ్ బ్యాటింగ్ కూడా అనుకూలంగా ఉంటుంది, అలాగే బౌలింగ్ కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫీల్డింగ్ కి చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకని దట్ ఈస్ దేర్. అయితే రాంప్రసాద్ గారు, ఇటు మీరు అన్నట్లుగా బౌలింగ్కి బ్యాటింగ్కి రెండింటికి కంఫర్టబుల్గా ఉంటుంది. అయితే మ్యాచ్ ఎప్పుడంటే మనకి మార్నింగ్ టైంలో జరగట్లేదు, నైట్ టైంలో జరుగుతుంది కాబట్టి టైం గడిచే కొద్దీ కొంచెం మంచు కూడా పడే అవకాశం ఉంటుంది. ఇది క్లైమేట్ పరంగా ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? అంత మున్పటిలాగా అంత డ్యూ లేదు. ఇప్పుడు డ్యూ మేబీ 10 to 20% అట్లా డ్యూ ఉండొచ్చు. దాని గురించి పెద్దగా అంత ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అలవాటు పడ్డారు, డ్యూను కూడా ఎలా ఎదుర్కోవాలో అలవాటు పడ్డారు. సో డ్యూన్ కూడా చాలా తక్కువ టైం లోపల డ్యూన్ తీసేస్తారు. అలాగే మన బాల్ ని కూడా డ్రై చేసే అవకాశం ఉంటుంది. అంత మనకి ఇప్పుడు చూస్తున్నారు మీరు 40 degrees, అలాగే ఇండియా లోపల మోర్ దాన్ 35 degrees సెల్సియస్ నమోదవుతున్నది. ఇలాంటి సందర్భాల లోపల ఈవెన్ ఉక్కపోత వాతావరణాలు, అహ్మదాబాద్ లో కూడా ఉక్కపోత వాతావరణం ఉంది, మనం చూసాం. అటు వెదర్ రిపోర్ట్ కూడా చూసాం. అంత డ్యూ లేదు. అంత డ్యూ మాత్రం ఈ రోజు మాత్రం అంత ఎఫెక్ట్ గా ఉండకపోవచ్చు. అయితే రాంప్రసాద్ గారు, జనరల్గా చూసినట్లయితే ముందుగా న్యూజిలాండ్ టాస్ గెలిచింది, బౌలింగ్ తీసుకుంది. అయితే టాస్ గెలిచింది అనేటప్పటికీ కొంతమంది డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కానీ కొన్ని టైమ్స్ అంటూ ఉంటారు టాస్ గెలిస్తే మ్యాచ్ ఓడిపోతారు అని చెప్పి. అలా కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు?
సో సెంటిమెంట్లు ఉంటాయి, ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటాయి. బట్ అసలు సెంటిమెంట్ క్రికెట్ ఉన్నాయని అంటేనే చెప్పేసి చిన్న మనం ఒకరు ఆడలేకపోతున్నాం. కదిలితే ఈ సెంటిమెంట్ ఉంటుందేమో అనే ఫీలింగ్ ఉంటుంది, ఇలా కదిలితే వికెట్ పడిపోతుంది, లేదంటే ఇలా కదిలితే సిక్స్ పడిపోతుంది అన్నట్లు కూడా ఉంటుంది. ఈ సెంటిమెంట్స్ ఎలా చూడొచ్చు అంటారు? సెంటిమెంట్లు ఉంటాయి, డెఫినెట్ గా సెంటిమెంట్ ఉంటాయి. ఆ సెంటిమెంట్ బట్ ఎంత ఉన్నా ఆట ఆడాల్సిందే, దాన్ని ఎదుర్కొని తీరాల్సిందే. ఇప్పుడు సెంటిమెంట్లు ఉన్నాయని చెప్పేసి చూడండి, ఇప్పుడు సెంటిమెంట్ ఎట్లా అంటే సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ కప్ లోపల 6 మ్యాచెస్ జరిగాయి. అంటే ఈ మ్యాచ్ కంటే ముందు సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మధ్య. సో సౌత్ ఆఫ్రికా ఇంతవరకు న్యూజిలాండ్ తో ఎప్పుడు కూడా ఓడిపోలేదు. సో అంటే వరల్డ్ కప్ లో అన్నింటిలో కూడా సౌత్ ఆఫ్రికా గెలుస్తూనే వచ్చింది. సో సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది మరి. సో అలాగే ఇండియా కూడా ఇప్పుడు చరిత్ర తిరగరాయాలి. టాస్ అనేది కీలక పాత్ర వహిస్తుంది. బట్ ఏంటంటే 20 ఓవర్స్ లోపల అంటే 120 బాల్స్ దీంట్లో అంత పెద్దగా టాస్ ప్రభావం ఉండదు. ఎవరైతే అగ్రెసివ్ ఆడతారో, ఎవరైతే తన పర్ఫార్మెన్స్ ను పూర్తిగా న్యాయం చేస్తారో, ఆ రోజు పర్టికులర్ గా ప్రజెంటేషన్ అద్భుతంగా ఉంటుందో డెఫినెట్ గా వాళ్ళదే చేయుత మనకు వాళ్ళదే చేయి పైన ఉంటుంది. సో వాళ్ళే రాణించే అవకాశాలు ఉంటాయి, వాళ్ళే వినే అవకాశం ఉంటుంది. ఈ క్లిష్టమైన పరిస్థితుల లోపల ఎవరైతే మరి రాణిస్తారో వాళ్ళే విజేతగా నిలుస్తారు. సో అలాంటి పరిస్థితిని ఇప్పుడు ఇండియా చేస్తుంది. మరి న్యూజిలాండ్ ఏ విధంగా చేస్తుంది చూడాలి. సంజు శాంసన్ సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతున్నాడు. మనం ఈ రోజే చెప్పాం, మనం మొన్న కూడా చెప్పాం సంజు శాంసన్ గురించి. సంజు శాంసన్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్స్ ఇన్ ద వరల్డ్ T20 వైట్ ఫార్మాట్ లోపల. అండ్ ఇంకోటి ఏంటంటే అతను వన్డేలో సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయిన తర్వాత కూడా అతను వన్డేలో పక్క పెట్టారు. సో అప్పటికి కూడా అతను ప్రశాంతంగా ఉన్నాడు. అలాంటి ప్లేయర్లు ఉన్నారు. సో అలాంటి ప్లేయర్లు ఉన్నప్పుడు అటు టాస్ అంత పెద్దగా కీలక పాత్ర వహించకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సెంటిమెంట్స్ ఉంటాయి, ఎస్. బట్ సెంటిమెంట్ జరుగుతూనే ఉంటాయి, మ్యాచ్ జరుగుతూనే ఉంటాయి. సెంటిమెంట్ అక్కడ కూర్చోవాలి అలా జరుగుతూనే ఉంటాయి. బట్ సెంటిమెంట్ అంత ప్రాధాన్యత మాత్రం ఇవ్వరు. అయితే రామ్ ప్రసాద్ గారు, సంజయ్ శాంసన్ ఇప్పటికే 88 స్కోర్ చేశారు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ 3 సిక్స్లు కొట్టారు. ఆయన కంప్లీట్ గా సెంచరీ క్రాస్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఒకసారి ప్రశ్న మళ్ళీ ఒకసారి అడగరా? సంజయ్ శాంసన్ ఇప్పుడు వరకు 88 స్కోర్ చేశారు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ 3 సిక్స్లు కొట్టారు. తను సెంచరీ క్రాస్ చేసే అవకాశం ఉంటుందంటారా? సెంచరీ డెఫినెట్ క్రాస్ చేస్తాడు. ఈ రోజు హైయెస్ట్ స్కోర్ కూడా అతనే ఉంటుంది. మేబీ 150 అతను క్రాస్ చేయడంలో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీస్ ఎ బిగ్ 6 హిట్టర్. ఈజ్ మై ఫేవరెట్ ప్లేయర్. ఎందుకు ఫేవరెట్ ప్లేయర్ అంటే నాకు ఎప్పుడైతే పాజిటివ్ ప్లేయర్ చాలా ఇష్టం నాకు. సో ముఖ్యంగా యువరాజ్ సింగ్, సేవాగ్ అట్లాంటి అభిమాని నేను. సో సంజు శాంసన్ ఎట్లా ఉంటుందంటే అతని ఆట స్టైల్, అతను ఇంకా ఇప్పటికీ చాలా గొప్ప మార్పు ఉంది అతని ఆట లోపల. ముఖ్యంగా సంజు శాంసన్ లోపల ఆయన పరిణతి మీరు గమనించండి. శాంతర్ చాలా సార్లు అవుట్ చేశాడు. అసలు వరల్డ్ కప్ లోపల అతని మరి అసలు వరల్డ్ కప్ లో ఉంటాడా లేదా అనే అతను భ్రమను కల్పించిన వ్యక్తి శాంతర్. అతను బౌలింగ్ లోపల 2-3 సార్లు అవుట్ అవ్వడం మనం చూసాం. ఇండియా T20 సిరీస్ లోపల న్యూజిలాండ్ తోటి వరల్డ్ కప్ ముందే సిరీస్ జరిగింది. సో ఆ సిరీస్ లో శాంసన్ చాలా ఇబ్బంది పడ్డాడు శాంతన్. సో అదంతా కూడా అతను అధిగమించాడు. సార్ ఎలా అధిగమించాడు అంటే హార్డ్ వర్క్ చేశాడు. చాలా కూల్ గా ఉంటాడు, చాలా కామ్ గా ఉంటాడు. అంటే ఎట్లాంటి విశ్లేషణలను పట్టించుకోడు, ఎలా విమర్శలను పట్టించుకోడు, చాలా కామ్ గా ఉంటాడు. సో ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. వండర్ఫుల్ పర్సన్. అతను రియలీ అసెట్ టు ద టీమ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు. చిన్న షార్ట్